కాంగ్రెస్‌కి సంబంధించి వ్యతిరేకంగా ఉంటే మోడీ సర్కార్ సంతోషపడిపోతుంది. భారతీయ జనతా పార్టీ సంతోషపడిపోతుంది. దాంతో అట్లాంటి సినిమాల్ని ప్రమోట్ చేస్తుందని కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నమ్ముతారు. కానీ దేశానికి నష్టం కలిగించే ఎట్లాంటి దాన్ని కూడా బీజేపీ ప్రభుత్వం అంగీకరించదు. అది ఈవెన్ కాంగ్రెస్ మీద ద్వేషంతో తీసిన ఈ విషయం తాజాగా ఐడెంటిఫై అవుతుంది. సత్లుజ్ అనే సినిమా పంజాబ్కు చెందిన మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ కల్రా జీవిత ఆధారంగా తీశారు. ఆపరేషన్ బ్లూ స్టార్, ఇందిరాగాంధీ హత్య, సిక్కు వ్యతిరేక ఆందోళన తర్వాత 1990లో పంజాబ్లో వేలాది మంది అదృశ్యం, వాళ్ళని వివిధ కారణాలతో పోలీసులు అదుపులో తీసుకోవడం, ఆ తర్వాత వాళ్ళని చంపేసి దహనం చేశారన్నటువంటి అప్పట్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ జస్వంత్ సింగ్ కల్రా అనేటటువంటి అతను పరిశోధన చేశాడు. అనేక ఆధారాలు సంపాదించాడు. అయితే అనూహ్యంగా 1995లో అతనే హత్యకు గురయ్యాడు. ఈ పరిణామాల నేపథ్యంలో తీసుకుని దర్శకుడు హనీ ట్రెహాన్ సినిమాని ఈ తెరకెక్కించాడు. తొలుత ఈ సినిమాని గల్లుగరా అనే పేరుతో ప్రకటించారు. దీని అర్థం మారణకాండ. అయితే దానికి ప్రభుత్వం సెన్సార్ అనుమతి ఇవ్వకపోయేటప్పటికీ పంజాబ్ 95 అని పేరు మార్చారు. దానికి అనుమతి ఇస్తారు బీజేపీ వాళ్ళు అని చెప్పేసి, కానీ దానికి అనుమతి ఇవ్వలేదు. దాంతో సత్లుజ్ పేరుతో చెప్తే దానికి కూడా అనుమతి ఇవ్వలేదు. చివరికి 4 ఏళ్ల నుంచి 2022లో పూర్తయిన సినిమాకి సెన్సార్ క్లియరెన్స్ రాకపోయేటప్పటికీ రక్తపాతంతో కూడిన కొన్ని దృశ్యాలు, సంభాషణలు, సినిమా టైటిల్ మీద అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అట్లాగే తొలుత 21 కట్స్ సూచించారు. దీంతో చిత్రబృందం వాటిని సవరించి సినిమా పేరుని పంజాబ్ 95గా మారిస్తే ఈసారి బోర్డు మళ్ళీ 127 కట్స్ చూపించింది. అన్ని మార్పులు చేస్తే సినిమా ఒరిజినల్ కథ దెబ్బతింటుందని మేకర్స్ కోర్టును ఆశ్రయించారు. ఈ కాపీరైట్ సెన్సార్ పోరాటం కారణంగా సినిమా విడుదల దాదాపు 3 ఏళ్లకు పైగా ఆలస్యమైంది. 91-95 మధ్యలో పంజాబ్లో చెలరేగిన హింస, పోలీస్ చర్యల మీద వివాదాస్పదంగా చిత్రీకరించడంతో బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. వాస్తవంగా ఆ రోజున ఏంటి, ఢిల్లీలో ఊచకోత కోసారు సిక్కుల్ని, మెళ్ళలో దండ టైర్లు వేసి తగలబెట్టేసినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. దాంట్లో కొంతమంది కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినవి కూడా ఉన్నాయి. అయినా సరే వాళ్ళకందరికీ సంబంధించినటువంటి ఇష్యూ, అది కాంగ్రెస్కి నెగిటివ్ అయినా సరే అది దేశానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కుల్ని రెచ్చగొట్టడానికి అవకాశం వస్తుంది. అట్లాగే ఖలిస్తానీ తీవ్రవాదులకి అది ఒక ఊతమవుతుందన్న ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం కూడా ఆపింది. అంటే దేశం ముందు రాజకీయం కంటే అన్నటువంటిది ఇక్కడ నిరూపించి చూపించింది.